శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వరాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కేవలం 2 గంటల్లో గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చిపెట్టినటువంటి మాట. కేవలం అంటే కేవలం 33 సార్లు జపిస్తే చాలు 2 గంటల్లో ఉద్యోగం వచ్చింది. అంతటి అద్భుతమైనటువంటి మాట గురించి, ఆ యొక్క మంత్రం గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాము. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏదైనా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా కానీ ఖచ్చితంగా 33 సార్లు జపించినట్లయితే మీకు కావలసిన ప్రమోషన్ కావచ్చు, మీరు కోరుకుంటున్న ఉద్యోగం కావచ్చు, మీరు కావాలి అనుకుంటున్నటువంటి పోస్ట్ ఏదైనా కూడా తెచ్చిపెట్టేటువంటి పవర్ఫుల్ ఆంజనేయ మంత్రం. ఈ పంచముఖ ఆంజనేయ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి, ఏ సమయంలో జపించాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవుని యొక్క పూర్తి కటాక్షాలు కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ఈ మంత్రానికి ఉన్న శక్తి అనేది మామూలు విషయం కాదన్నమాట. కేవలం అంటే కేవలం 2 గంటల్లోనే ఉద్యోగాన్ని తెచ్చిపెట్టింది. చాలామందికి ఈ యొక్క మంత్రం గురించి ఇంతకుముందు చెప్పి ఉన్నాను. ఎందుకు అంటే వారింట్లో భర్త తాగుతూ ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ప్రతిరోజు గొడవ జరుగుతూనే ఉంది. దీని నుంచి ఎలా బయటపడాలి అంటే, మా ఇద్దరి మధ్య సఖ్యత అనేది ఎలా రావాలి, మేము కలిసి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అని మనకి మెసేజ్ చేశారండి. ఈ యొక్క మంత్రం వలన వారి యొక్క జీవితంలో పూర్తి స్థాయిలో మార్పు అనేది వచ్చిందన్నమాట. అట్లాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మంత్రానికి కూడా ఉద్యోగాన్ని తెచ్చి పెట్టేటువంటి అద్భుతమైన శక్తి ఉందని చెప్పుకోవాలి. ఆంజనేయ స్వామి వారు అంటే ఎంతటి ధైర్యవంతులో ఆ స్వామి యొక్క విశిష్టత గురించి మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నమాట. అలాంటి స్వామివారి యొక్క మంత్రాన్ని మీరు కేవలం 33 సార్లు జపిస్తే మీరు కోరుకున్న ఉద్యోగం మీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేరుతుంది. అయితే ఈ మంత్రాన్ని ఖచ్చితంగా మీరు ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో జపించండి. ఏ సమయంలో అయినా కూడా జపించుకోవచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ చేయాలి, మేము పట్టుదలగా ఇవాళ ఈరోజు ఇప్పుడే మాకు ఈ పని జరగాలి అనుకున్న వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో జపించటానికి ప్రయత్నం చేయండి. అలా కాదు, మాకు ఆ సమయం కుదరదు అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా జపించుకోవచ్చండి. దీనికి ఎలాంటి ఇది చెప్పట్లేదన్నమాట. అయితే పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ, నాన్ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు కానీ అస్సలు మంత్రాన్ని పఠించకూడదు. అలాగే ఈ యొక్క మంత్రాన్ని జపించేవారు పూజ చేయాలి, నైవేద్యం సమర్పించాలి, మంత్రాలు వేరేగా ఇంకేమైనా జపించాలి అనేటువంటి నియమాలు ఏమీ లేవండి. నో పూజ, నో నైవేద్యం. కేవలం మీ సమస్య తీర్చటం కోసం తీర్చమని అడుగుతూ మీరు ఈ ఒక్క మంత్రాన్ని మనస్సులో అనుకుంటే సరిపోతుంది. ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఈ మంత్రాన్ని బయటకి కూడా అస్సలు పలకకూడదండి. కేవలం మనస్సులో మాత్రమే పఠించుకోండి. అంటే మీకు వినపడేటట్లుగా మీరు అనుకోవచ్చు, కానీ నోటితోటి బయటకి ఎదుటివారికి చెప్పకూడదన్నమాట. ఈ ఒక్క విషయాన్ని అయితే మీరు గమనించండి, గుర్తుపెట్టుకోండి. ఇది నేను వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. చివర్లో మంత్రం ఏదో ఉంటుంది, ఒకసారి అది చూస్తే చాలే అనుకుంటే ఎవ్వరం ఏమీ చేయలేమండి. అందుకే మీకు వీడియో అనేది పూర్తిగా చూడండి అని ప్రతిరోజు కూడా చెప్తూ ఉంటాను. మీ యొక్క ఉద్యోగంలో ఈరోజు వస్తుంది అనుకున్న ప్రమోషన్ ఆగిపోయిందనుకోండి, అక్కడే కూర్చొని ఆఫీస్లోనే పర్వాలేదండి, ఎలాంటి సమస్య లేకుండా ఈ ఒక్క మంత్రాన్ని మీరు గట్టిగా మనస్సులో 33 సార్లు జపించండి. లేదు మాకు ఇంకా అత్యవసరము, మేము ఎక్కువ సార్లైనా తలుచుకోగలము అనుకున్న వాళ్ళు
ఎన్నిసార్లైనా పఠించుకోవచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదన్నమాట. అయితే మనకి జరిగినటువంటి విషయం గురించి చెప్తున్నాను కాబట్టి 33 సార్లు అనేది మీకు ఇలా ప్రత్యేకంగా చెప్పడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఎవరైనా సరే ఆ ఉద్యోగం గురించి తలుచుకొని మీకు ప్రమోషన్ రావాలి అని చెప్పుకొని ఈ మంత్రాన్ని చాట్ చేయండి. లేదు, నాకు ఖచ్చితంగా ఈ యొక్క జాబ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం రావాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ యొక్క మంత్రాన్ని మీరు మనస్సులో స్మరించుకోండి. నేను కూడా మంత్రాన్ని స్క్రీన్ పైనే స్క్రోల్ చేస్తానండి. నోటితో చదివి అయితే వినిపించటం లేదు. ఎందుకంటే ఈ మంత్రాన్ని కేవలం మనస్సులోనే తలుచుకోవాలి. బయటికి వినపడేలాగా అందరికీ తెలిసేలాగా అస్సలు జపించకూడదన్నమాట. మనకి సకల ధైర్యాన్ని, అంటే మనకి ఎంతో చాలామంది ఏదన్నా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, జాబ్కి వెళ్ళాలి అంటే ఎంతో పిరికిగా భయంగా వెళుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళందరికీ కూడా అభయాన్ని ఇచ్చి మీ ముందు ఉండి నడిపించేటువంటి అభయాంజనేయ పంచముఖ అభయాంజనేయ స్వామి వారి మంత్రాన్ని ఖచ్చితంగా జపించి చూడండి. మీ జీవితంలో తిరుగులేనటువంటి విజయాన్ని మీరు పొందుతారన్నమాట. ఇది ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడకి జరిగినటువంటి ఈ యొక్క సంఘటన. వారి జీవితంలో ఎంతో వెలుగులు నిండాయని, వారికి ఎంతో మంచి అనేది జరిగిందని మనకి తెలియచేశారండి. అలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నా కూడా వారందరికీ కూడా ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క మంత్రాన్ని మీకు ఇక్కడ తెలియచేయటం అనేది జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. లేదు, మేము ఇంకా కఠినమైన సమస్యలో ఉన్నాము, దీని నుంచి బయటపడవేయటం ఎవ్వరి వల్ల కాదు, ఇంకా ఇంతకన్నా మెరుగ్గా మేమేం చేయాలి అని అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా 45 రోజుల పాటు ప్రతిరోజు కూడా 33 సార్లు పఠించండి. 46వ రోజు మీరు అనుకున్న మీకు వచ్చిన సమస్య ఏది అనేది కూడా మీకు తెలియదన్నమాట. అంత తొందరగా అంత చక్కగా మీ సమస్య అయితే తీరిపోతుంది. ఆ సమస్యని మీరు మళ్ళీ తలుచుకునేటువంటి అవకాశం కూడా రానివ్వరు. కాబట్టి 45 రోజుల పాటు ఈ 2 గంటల్లో మాకు తీరలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే జపించండి. ఎట్టి పరిస్థితుల్లో 100కి 100% మనకి 2 డేస్లోనే మనకి ఉద్యోగం అనేది తెచ్చిపెడుతుందన్నమాట. అయితే అలా రాని వాళ్ళు 45 రోజుల పాటు ప్రతిరోజు కూడా 33 సార్లు ఈ యొక్క అద్భుతమైన మంత్రాన్ని పఠించండి. మీ జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని మీకు కలుగచేస్తాడు ఈ స్వామివారి యొక్క మహిమలు అనేవి ప్రత్యేకంగా మళ్ళీ ఎవ్వరికీ తెలియచేయవలసిన అవసరం అయితే లేదండి. ఎంతో శక్తివంతము, ఎంతో ధైర్యము కలిగినటువంటి మన అభయ ఆంజనేయుని యొక్క కృపా కటాక్షాలు ఎవరిపైన ఉంటాయో వారందరి జీవితాల్లో కూడా వెలుగులు అనేటువంటివి అదే విధంగా నింపబడి ఉంటాయన్నమాట. పూర్తి నమ్మకంతో మీరు ఇక్కడ చేయవలసింది పూజలు, నైవేద్యాలు, ప్రసాదాలు ఏవి కావండి. మీ యొక్క నమ్మకం అనేది ఉంచండి. ఆ స్వామి పైన నమ్మకం ఉంచి మీరు ఈ మంత్రాన్ని జపించినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం అనేది మీకు వచ్చి తీరుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చి తీరుతుందనమాట. కాబట్టి ఇప్పుడైతే మీ అందరికీ కూడా మరొక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే కనుక, భార్యాభర్తలు కానీ సంతానం లేని వారు కానీ ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా బుధవారం రోజున గుడికి వెళ్ళి ఆకు పూజ అనేది చేయించుకోండి. ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో ఎవరైతే అభిషేకాన్ని, ఎవరైతే పూజలు చేయించుకుంటారో ఖచ్చితంగా వారికి 9 కానీ 11 రోజుల్లో మీరు కోరుకున్న కోరిక అనేది సిద్ధిస్తుంది. మీ యొక్క అభిష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అంటే మీరు ఏ కోరిక మీదకైతే గుడికి వెళ్ళి స్వామివారికి ఆకు పూజ చేయించుకున్నారో ఆ కోరిక అనేది వితిన్ అవర్స్లోనే తీరిపోతుందన్నమాట. అలా కాకుండా కఠినంగా ఉన్న ఈ సమస్యలు తట్టుకోలేము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మనస్సులోనే ఈ యొక్క మంత్రాన్ని 33 సార్లు అయితే పఠించండి. వెంటనే తీరిపోతాయి. మీరు ఊహించని ఉద్యోగం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ మీరు ఎక్కడున్నా కూడా వచ్చి చేరుతుంది.
అయితే ఇప్పుడు ఆ మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నానండి. మీరు కూడా ఖచ్చితంగా గమనించండి. తప్పులు అనేది పోకుండా మీ మనస్సులోనే స్మరించుకుంటూ ఉండండి. దీనిని దయచేసి ఎవ్వరూ కూడా బయటికైతే చదవొద్దండి. ఈ మంత్రాన్ని బయటికి చదవకూడదు అనే ఒకే ఒక కారణం వలన నేను మీకు చదివి వినిపించటం లేదు. కేవలం స్క్రీన్ పైన స్క్రోల్ మాత్రమే చేస్తున్నాను. మీరు కూడా గమనించి చూడండి. అయితే మీరు ఎక్కడ ఉన్నా, ఏ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నా కానీ ఆ ఉద్యోగం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా చేస్తాడు మన స్వామి. అయితే ఎవ్వరూ కూడా అపనమ్మకంతో అస్సలు చేయవద్దండి. మాకు ఉద్యోగం వచ్చి తీరుతుంది, మాకు ఉద్యోగం వచ్చింది అనేటువంటి పూర్తి విశ్వాసము, నమ్మకము అనేది ఉంచి చేశారంటే కనుక ఖచ్చితంగా ఉద్యోగం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట. ఈ విధంగా సంతానం కోసం అయితే కనుక ఆకు పూజ అనేది చేయించుకోండి. ఉద్యోగం కోసమైతే కనుక ఈ మంత్రాన్ని 33 సార్లు పఠించండి. ఇలా మీకున్న సమస్యలను బట్టి మీరు ఏ విధంగా ఏ రకమైన పూజ చేయించుకోవాలనేటువంటివి, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కనుక నాకు కామెంట్ అనేది చేయండి. తెలిసినంత మేరకు మీ అందరికీ కూడా రిప్లై అనేది ఇస్తాను. ఈ యొక్క మంత్రం అనేది మీ అందరికీ ఉపయోగపడాలని, కష్టపడి చదివి ఉద్యోగం కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరికి కూడా ఈ మంత్రబలం వారికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అయితే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వెంటనే మంచి ఉద్యోగం అనేది రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో మాత్రం ఎవ్వరూ కూడా ఎప్పుడు అయినా స్కిప్ చేయకుండా బ్యాడ్ కామెంట్లు అనేది పెట్టకండి. ఎందుకంటే పూర్తిగా చూసిన తర్వాత అర్థం కాకపోతేనే కామెంట్ చేయండి. మీ అందరికీ నచ్చితే మాత్రం ఈ వీడియో కోసం అయితే లైక్ చేయండి. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను.